హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా సోల్డ్. ఫ్రెండ్స్, ఏపీ జిల్లాల వ్యాప్తంగా చూస్తే డిఎస్సికి సంబంధించి పోటీ విపరీతంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వివిధ కేటగిరీల్లో అయితే పోటీ ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉంది. కొన్ని కేటగిరీల్లో పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆ విషయాన్ని మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ చూడండి, గ్రూప్ పోస్టుకు గురి ఎక్కువ అంటే చాలా ఎక్కువ పోటీ ఇక్కడ మనకి కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణకి ఒక కర్నూలు జిల్లా తీసుకుంటే 2645 ఖాళీలు ఉంటే 42,608 దరఖాస్తులు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రూప్ పోస్ట్ దక్కించుకోవడానికి పోటాపోటీ నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ జడ్పీ మండల పరిషత్తు బడులు 2547 వరకు, పురపాలక బడులు 98 వరకు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మెగా డిఎస్సి ద్వారా 2645 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కర్నూలు జిల్లా వ్యాప్తంగా మీరు చూసినట్లయితే మొత్తం కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2645 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. అంటే కర్నూలు జిల్లాలోనే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇక 42,608 మంది అభ్యర్థులు మరి ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఒక్క అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేయడం జరుగుతుంది. న్యాచురల్గా జిల్లాకు చెందిన డిఎస్సి అభ్యర్థులే కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ అభ్యర్థులు కూడా ఇక్కడ పోటీకి రావడం జరిగింది. అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు కూడా. ఇక పిహెచ్సి విభాగంలో పోస్టులు ఏవి అంటే పిహెచ్సి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పోస్టులు కనిపించట్లేదని చెప్పేసి తెలుస్తుంది, తక్కువగా ఉన్నాయని. ఇక్కడ చూడండి, ఉమ్మడి జిల్లాలో పిహెచ్సి విభాగంలో పోస్టులు చూపించలేదు. దివ్యాంగుల విభాగానికి సంబంధించి విహెచ్ విభాగంలో 83, మరి హెచ్హెచ్ విభాగంలో 63, ఓహెచ్ విభాగంలో 988, ఎంఐ విభాగంలో ఒక దరఖాస్తు రావడం జరిగింది. వచ్చే నెల 6 నుంచి జూలై 6 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. ఇక తెలంగాణ అభ్యర్థులు, ఉమ్మడి జిల్లాలో డిఎస్సి పోస్టులకు తెలంగాణ అభ్యర్థులు 2611 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కర్నూలు జిల్లాలోనే 2611 మంది అప్లై చేసుకున్నారు తెలంగాణ వాళ్ళు. ఇక రాష్ట్రంలో 20% పోస్టులు నాన్ లోకల్ కోటా కింద కేటాయించారు. వీటికి స్థానికులతో పాటు ఏ రాష్ట్రం వారైనా పోటీపడే అవకాశం ఉండటంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన అభ్యర్థులు కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే ఉమ్మడి జిల్లాలో డిఎస్సి పోస్టులు తెలంగాణ అభ్యర్థులు 2611 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 20% పోస్టులు నాన్ లోకల్ కేటా కింద కేటాయించడం జరుగుతుంది. వీటికి స్థానికులతో పాటు ఏ రాష్ట్రం వాళ్ళైనా పోటీ పడవచ్చు. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. ఇటీవల తెలంగాణ డిఎస్సి రాసి కొలువు సాధించలేని వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇకపోతే ఇక్కడ చూడండి, ఎస్సీ విభాగం రైట్. ఇక్కడ ఎస్సీ విభాగంలో ఎక్కువ అప్లికేషన్లు కూడా ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ చూడండి, SC2 విభాగంలో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ కేటగిరీ 2 ఉంది కదా, దాంట్లో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తులు 9% మంది ఈ విభాగంలోనే ఉన్నారు. ఇక 173 పోస్టులకు గాను 9,481 మంది పోటీ పడుతున్నారు. అంటే SC2 విభాగంలో 173 పోస్టులు ఉంటే 9,481 మంది పోటీ పడుతున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ తర్వాత నిర్వహిస్తున్న డిఎస్సి కార్డుతో మాదిగ వర్గానికి చెందిన అభ్యర్థులు ఎక్కువగా ఈ విభాగంలో పోటీ పడుతున్నారు. ఇకపోతే ఇక్కడ చూడండి, క్లియర్ కట్గా మీకు దరఖాస్తులు ఉన్నాయి రైట్. విభాగం దరఖాస్తులు, విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 83 మంది అప్లై చేశారు. అలాగే హెచ్హెచ్ కేటగిరీ 63 మంది, ఓహెచ్ కేటగిరీ 988 మంది, ఎంఐ కేటగిరీలో ఒక్కడు అప్లికేషన్ పెట్టడం జరిగిందనమాట. ఇకపోతే ఇక్కడ చూడండి, సామాజిక వర్గం పోస్టులు ఇక్కడ చూడవచ్చు మీరు. ఇదిగోండి, సామాజిక వర్గం పోస్టులు దరఖాస్తులు. ఓపెన్ కేటగిరీలో 1057 పోస్టులు ఉంటే 2540 మంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు అప్లై చేశారు. ఓకే, మొత్తం పోస్టులు 1057 ఉన్నాయి, కానీ ఓపెన్ కేటగిరీలో అప్లై చేసిన వాళ్ళు 2540 మంది. ఇక బీసీఏ కేటగిరీలో 187 మంది ఉన్నారు. 187 పోస్టులు ఉన్నాయి. 187 పోస్టులకు గాను 6,192 మంది బీసీ క్యాండిడేట్లు అప్లై చేశారు. ఇక బీసీఏ ఇది. బీసీబీ వచ్చి 259 పోస్టులు ఉన్నాయి. దీనికి 6,086 మంది అప్లై చేశారు. ఇక బీసీసీ కేటగిరీలో 27 పోస్టులు ఉంటే 458 మంది అప్లై చేశారు. ఇక బీసీడీ కేటగిరీలో 186 పోస్టులు ఉంటే 3,415 మంది అప్లై చేశారు. నెక్స్ట్ బీసీఈ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక బీసీఈ కేటగిరీ చూడండి. ఇక్కడ బీసీఈ రైట్.
బీసీఈ పోయింది పైకి. ఇదిగోండి, బీసీఈ కేటగిరీలో 99 పోస్టులు ఉంటే 4591 మంది అప్లై చేశారు. ఎస్సీ గ్రూప్ 1లో 35 పోస్టులు ఉన్నాయండి. 35 ఉంటే నలుగురు అప్లై చేశారు అంతే. ఇది బాగుంది. ఇది ఎస్సీ గ్రూప్ 1 35 పోస్టులు, వచ్చిన అప్లికేషన్లు 4 అప్లికేషన్లు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక SC2 173 పోస్టులు ఉంటే 9481 మంది అప్లై చేశారు. ఇక SC3 204 పోస్టులు ఉంటే 5190 మంది అప్లై చేశారు. ఎస్టీ కేటగిరీలో 161 పోస్టులు ఉంటే 2040 మంది అప్లై చేశారు. రైట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 257 పోస్టులు ఉంటే 1476 మంది అప్లై చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం, ఎస్సీ గ్రూప్ 1 35 పోస్టులకు గాను కేవలం అప్లికేషన్ పెట్టింది 4. ఎంత అద్భుతంగా ఉంది ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.